హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం ఎంతో టేస్ట్ అండ్ రెసిపీ అయినటువంటి గోరుమిటీలు అయితే చేసుకోబోతున్నామండి. మరి ఈ గోరుమిటీలు పర్ఫెక్ట్గా ఎలా రావాలో ఈరోజైతే నేను చెప్తాను. అలాగే మనం స్వీట్ షాపుల్లో తీసుకుంటాం కదండి, సేమ్ టేస్ట్ వచ్చేలాగా ఇంకా గుల్లగా మనం ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈరోజు ఆ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మరి ముందుగా దీనికోసం 2 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి. ఈ 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు బొంబాయి రవ్వ అండి, అదే కరాచీ రవ్వ, సుజీ రవ్వ, మా రవ్వ అంటారు కదా, ఈ రవ్వనైతే 1 కప్పు వేసుకుని దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి బాగా కాచుకున్నటువంటి ఆయిల్ అయితే 1/2 కప్పు వరకు వేసుకోవాలి. వేసుకుని ఇది మొత్తం కూడా కలుపుకోవాలి. మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేనైతే ఆయిల్ వేసానండి. అదే కిలోలు లెక్కన చేసుకుంటే కనుక ఆయిల్ ఒకటి సరిపోదు కాబట్టి అప్పుడు డాల్డా కూడా యూస్ చేస్తారండి. డాల్డా ఆయిల్ 2 వేస్ట్ చేసుకుంటే బాగా గుల్లగా వస్తుంది. ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి నేను ఆయిల్తో మాత్రమే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ విధంగా మనం ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి గరిటెతో కలుపుకున్న తర్వాత మనం చేతితో అయితే మనం వేసుకున్న ఆయిల్ మొత్తం కూడా పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకి పిండి ముద్ద అవ్వాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని చపాతీలండి. ఎందుకంటే దీంట్లో మనం కరాచీ రవ్వ వేసాం కదా, దాన్ని అయితే వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి పిండి అనేది గట్టిపడిపోకుండా ఉండడానికి కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఈ పిండి కలిపేటప్పుడు తక్కువ క్వాంటిటీలో కాబట్టి బాగానే ఉంటుందండి. మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టు మాత్రం కొంచెం జాగ్రత్తగానే కలుపుకోవాలండి, చేతులు నొప్పి పడతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలుపుకున్నాను. మనం పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. మనం తక్కువ మీద అయితే వెంటనే చేసేసుకుంటాం. అది ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు కంపల్సరీ ఒక క్లాత్ని వాటర్లో ముంచి పిండుకుని ఒక క్లాత్ అయితే వేసుకుని చేసుకోవాలండి. అప్పుడే పిండి చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పిండి కలుపుకున్న తర్వాత మనం ఈ గోరుమిటీలనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లోంచి కొంచెంగా పిండి తీసుకుని ఒక ముద్ద తీసుకుని దాన్ని సిలిండర్ షేప్లో చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనికి మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. ఒక బౌల్లోకి కొంచెం ఆయిల్ తీసుకుని దీని యొక్క స్టార్టింగ్లో కొంచెం ఆయిల్ డిప్ చేసుకుని ఆయిల్లో ఇది మనం ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు మన గోరుమిటీ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ 2 ఫింగర్లు యూజ్ చేసి మనం ఈ గోరుమిటీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఇలాగా ప్రెస్ చేస్తూ చేయడం వల్ల మనకి లోపల గుల్లదనం అనేది బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ 2 ఫింగర్స్ని యూజ్ చేసి మనం గోరుమిటీలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ విధంగా చేసుకుని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకే అండి, ఇదే విధంగా మనం గోరుమిటీలన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే అండి, మరొకసారి చూపిస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ ఈ థంబ్ ఫింగర్ అలాగే ఇండెక్స్ ఫింగర్ ఈ 2 ఫింగర్స్ని యూజ్ చేసి మన ఈ గోరుమిటీలన్నీ కూడా చేసుకుంటున్నాము. ఈ థంబ్ ఫింగర్తో లోపలికి నొక్కుతా, ఇండెక్స్ ఫింగర్తో పైకి జరుపుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ 2 ఫింగర్స్ని యూజ్ చేసి గోరుమిటీలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. లోపల చూస్తున్నారు కదా, చాలా గుల్లగా వచ్చినాయి కదండి. ఈ విధంగా నేను మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఆయిల్ బాగా కాగిపోకూడదండి. మనం వేస్తుంటే చూస్తున్నారు కదా, లైట్గా కాగింది. ఈ విధంగా కాగితే సరిపోద్ది. ఒకేసారి కాగిపోయినా మనం వేయగానేవి పైన మాడిపోతే లోపల ఉడకవండి. కాబట్టి ఆయిల్ లైట్గా కాగిన తర్వాత మనం ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. నాకైతే ఇక్కడ 6 వరకు పట్టినాయండి నేను తీసుకున్న కడాయిలోని. ఇవన్నీ కూడా 2 వైపులా బాగా ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిందండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం అన్నీ కూడా ఒకసారి పక్కకు తీసేసుకుందాము. ఈ విధంగా తీసుకున్న తర్వాత మిగిలిన గోరుమిటీలు కూడా ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసేసుకుని తీసుకోవాలి. ఓకే అండి, మొత్తం మన దగ్గర ఉన్నటువంటి గోరుమిటీలన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి, బాగా కుక్ అవుతాయి. మీడియం కానీ హై ఫ్లేమ్ పెట్టకండి. ఓకే అండి, ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పాకం కోసం ఒక గిన్నె తీసుకుని దాంట్లో 1 కప్ షుగర్ వేసుకుని 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ ఏమో మైదా, 1 కప్పు రవ్వకి మొత్తం 3 కప్స్కి 1 కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మరిగిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలండి. అంటే స్వీట్ ఎక్కువ తినే దాన్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ముదరగా తీగపాకం రావాలి. ఇలా ముదరగా అయిన తర్వాత తీగపాకం బాగా వచ్చిన తర్వాత మాత్రం వేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నటువంటి గోరుమిటీలను ఆయిల్లో డిప్ చేసుకుంటూ 1 నిమిషం అటు ఇటు కదుపుకుంటూ మనం తీసేసుకోవాలండి. చాలామంది స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు కదా, అప్పుడు మనం కొంచెం షుగర్ ఎక్కువ తీసుకుని బాగా గోరుమిటీ నిండా పట్టేలా పెట్టుకుంటారండి. కొంతమంది స్వీట్ తక్కువ తినేవాళ్ళు జస్ట్ పైనే ఉండేలా చూసుకుంటారు, ఎక్కువ పాకాన్ని ఇష్టపడరు వాళ్ళు. కాబట్టి ఎలా కావాలో అలా చేసుకోవచ్చు మీరు. మీకు ఎప్పుడైనా సరే పాకం కొంచెం తక్కువైంది అనిపించుకుంటే ఇలా మిగిలిపోతే ఏం చేస్తారంటే పాకాన్ని మళ్ళీ ఒకసారి గ్యాస్ మీద పెట్టి అవన్నీ కూడా దీంట్లో వేసేసి ఒకసారి కలపండి. అప్పుడు మొత్తం పాకం అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయినటువంటి గోరుమిటీలు అయితే రెడీ అయిపోయినాయండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. అలాగే మన ట్రెడిషనల్ వంటకము. ఇంకా మనకి చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు స్వీట్ పట్టుకు వెళ్తూ ఉంటాం కదండి, ఈ స్వీట్ని ఎక్కువైతే ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. చాలా బాగుంటాయి. మరి మన స్వీట్ షాప్లో దొరికే విధంగానే మనం కూడా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, లోపల కూడా చాలా గుల్లగా వచ్చింది. మరి నేను చెప్పినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చెప్పేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.